రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, పరాక్రమము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రేమ కలిగిన, శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఈ రోజున మొదటి జాము నుంచి ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా మమ్మల్ని కరుణించినందుకు, ముఖ్యంగా మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, సజీవులుగా నిలవబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవునయ్యా, ఈ రోజున ఎన్నో ప్రాంతాలు మేము ప్రయాణించినప్పటికీ తండ్రి, ఏ అపాయము కానీ ప్రమాదము కానీ మమ్మల్ని ముట్టకుండా కాపాడినందుకు స్తుతులు నాయన. ఏ ఒక్కరు కూడా తండ్రి మమ్మల్ని నిందించకుండా, మమ్మల్ని అవమానపరచకుండా మీరు మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా, ఏ విషయంలో కూడా లోటు లేకుండా సమృద్ధిని దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, మా పనులన్నిటిలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపజేసినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మరొక శ్రేష్టమైన ఈ సమయాన్ని మాకు అనుగ్రహించి ఈ విధంగా ప్రార్థించుకునే ధన్యత కలగజేసినందుకు అయా కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనము. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆమేన్. ఎస్ లార్డ్. అవునాయనా, ఎవరైతే మీ యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే మీ పైన ఆధారపడతారో, ఏ బిడ్డ అయితే నాయన మీ వైపు చూస్తూ ఉంటారో, వారు ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి దిగులు, ఎటువంటి భయాలు, ఎటువంటి కృంగుదలలు లేకుండా నాయన అయా సుఖముగా నిద్రించెదరు అంటున్నారు తండ్రి. అయా, ఈ రోజున ఈ రాత్రిన ఎంతమంది బిడ్డలైతే ఎటువంటి టెన్షన్స్ను బట్టి అయా వారు ఆలోచిస్తూ నిద్ర పట్టనటువంటి స్థితిలో ఉన్నారేమో నాయన, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలకున్న ఆ యొక్క ప్రతి టెన్షన్ను నజరేయుడనేసు నామములో విడుదల దయచేయండి. డిప్రెషన్ నుంచి కూడా విడుదల దయచేయమని అయా, మీరే వారికి తోడై ఉన్నారు, ప్రతి విషయంలో మీరు ఆదుకుంటారు అనే నమ్మకం వారిలో కలిగించి అయా బిడ్డలను తండ్రి ఈ రాత్రంతను మీరే కాచి కాపాడమని, మంచి నిద్రతో వారిని సంతృప్తి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. వారు ఏ శ్రమల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ యొక్క కృంగుదల్లో ఉన్న నాయన ఈ రాత్రిని మీకు మొరబెడుతుండగా వాటన్నిటిలో నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాం, శారీరకమైన బలహీనతలు కలిగి ఆయన కృంగిపోతున్నారు ప్రభువా. అనేక హాస్పిటల్స్కి తిరిగి ఉన్నారు తండ్రి. వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకుందామని అనేక ప్రాంతాలకు, అనేక స్థలాలకు వెళ్ళినప్పటికీ నాయన ఇంకా వారు ఆ బలహీనతలతోనే బాధపడుతున్నారు తండ్రి. కృప చూపించండి, సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి అయ్యా, సంతృప్తి పరచండి, మీకు సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం, ఉద్యోగ ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి నాయన. అయ్యా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా సహాయం అనుగ్రహించండి అయ్యా. జాబ్స్ వచ్చులాగా దీవించండి. గవర్నమెంట్ జాబ్స్లో తండ్రి మీ కృప చూపించి వారికి అనుగ్రహించండి ప్రభువా నాయన ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఆర్థికపరమైన ప్రతి కష్టము నుంచి వారికి విడుదల దయచేయండి అయ్యా. మీ బిడ్డలైన వారు తలగానే కానీ తోకగా ఉండకుండునట్లు వారిని ఆశీర్వదించండి అయా. ప్రతి ఒక్క అప్పు నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. వారు చేస్తున్న బిజినెస్లు, వారు చేస్తున్న ఉద్యోగాలు, వారు చేస్తున్న వ్యవసాయ పనులు, పరిచర్యలు, ప్రతి వాటిలో ప్రతి బిడ్డను నూరింతలుగా ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా. అదేవిధంగా కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి నాయన. సొంత గృహాలు కడుతున్నారు, ప్రతి అవసరతను తీర్చండి. గృహాల కోసం, లోన్ల కోసం తండ్రి, పెన్షన్స్ కోసం అప్లై చేసుకుని ఉన్నారు నాయన, వాటన్నిటిని వారికి అనుగ్రహించమని బ్రతిమాలుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన ఈ రోజున కుటుంబంలో ఉన్న ప్రతి కష్టం నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. యవన బిడ్డలు తల్లిదండ్రులను తృణీకరిస్తున్నారు నాయన, వారందరికీ మారుమనసు కలగజేయండి అయ్యా. బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే మనసు అనుగ్రహించండి. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, మారుమనసు లేని ప్రతి బిడ్డకు మారుమనసు కలగజేయండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను దర్శించండి, వారి గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాము. వివాహాల విషయంలో మీ కృప చూపించి మీ చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయా. వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీరు తోడై ఉండి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ రాత్రిని ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న వారికి కూడా మీ యొక్క కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి అయ్యా. మా భారతదేశమును, ప్రతి రాష్ట్రమును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే మా దేశానికి, మా రాష్ట్రాలన్నిటికీ తోడై ఉండి ప్రతి ఒక్క అధికారిని, ప్రతి ఒక్క అయా సైనికులను,
ప్రజలను వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి మీ కంచె మా గృహాల చుట్టూ దయచేయండి నాయన. ప్రతి బిడ్డ కూడా సుఖంగా సేద తీరులాగున కృప చూపించి దొంగల నుంచి, అపవాదు నుంచి, శత్రువుల నుంచి అయ్యా వారికి రాత్రి మీ కాపుదల దయచేయండి. నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు ఏవి కూడా వారికి లేకుండా నాయన మీరు తోడై ఉండండి తండ్రి. ప్రభువా, ఈ రాత్రిన తండ్రి మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తుండగా మరలా ఉదయకాలాన్ని మీ చిత్తంలో మేమందరం కూడా సజీవులంగా మీ సన్నిధిలో నిల్చొని మిమ్మల్ని స్తుతించుటకు మాకు కృపద ఇచ్చేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.